దేవుని కృపను బట్టి మనం 8వ రోజుకి అడుగుపెట్టే భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి సిద్ధపడిన సంఘం అంతా త్వరగా ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధానంలో పాల్గొనే భాగ్యాన్ని పొందుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పాటలు పాడే యవనస్తులు కూడా త్వరగా వచ్చి ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని పొందుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి కూడి వచ్చిన అందరూ మోకరించిన ఎడల, లైవ్లో వీక్షిస్తున్న వారు మోకరించిన ఎడల ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క 8వ రోజును మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 అల్ఫా ఒమేగాగు దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నతుడా మహోన్నతుడా అద్వితీయుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ధవలవర్ణుడా రథవర్ణుడా అతికాంక్షణీయుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని వేవేల దూత చేత కొనియాడబడుచున్న యెహోవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగలిగిన దేవ దయగల రాజా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కోడి తన పిల్లలను రెక్కల కింద కాచి కాపాడు రీతిగా పక్షి రాజు వల్ల మీ రెక్కల కింద కాచి కాపాడుతూ ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించిన యెహోవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సీయోనులో ఆసీనుడైన యెహోవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా మహాగణుడ మహనీయుడ మహామహుడ మీకు స్తోత్రాలైనా. మరి ప్రభా ఇప్పటి వరకు ప్రభా దైవసేకులు పాస్టర్ కళ్యాణ్ బాబు గారు ప్రభా నిర్వహించిన 21 రోజుల ఉపవాస ప్రార్థనలో 7 రోజుల ప్రభా జరిగిన అద్భుతాలను బట్టి మీకు స్తోత్రాలైనా. మరి ప్రభా 8వ రోజుకు నడిపించారు, మీ కృపను బట్టి స్తోత్రాలైనా. ఇప్పటి వరకు ప్రభా ఎన్నో ప్రభా మహిమైన కార్యాలు చూచామని బట్టి స్తోత్రాలు, చక్కటి సందేశాలు ప్రభా తీసుకున్నదని బట్టి స్తోత్రాలైనా. మరి ప్రభా 8వ రోజున ప్రభా కరెంటును వాతావరణాన్ని సంసిష్టాన్ని ప్రభా లైవ్ సిస్టమ్ని ప్రభా ప్రతి ఒక్కటి ప్రభా మీ ఆదరణలో ఉంచుకొని ప్రభా ఏ ప్రభా అపవాది ప్రభా శక్తులు పనిచేయకుండా లైవ్ పరిచయనైనా మీరే ప్రభా ఈ ఆరాధన ద్వారా మహిమ ఘనత సర్వం మీరే పొందనైనా. ప్రభా పాడే పాటల ద్వారా కానీ నైనా, అలాగే ప్రభా చెప్పే వాక్యం ద్వారా కానీ ప్రభా ప్రతి దాని ద్వారా మీరే మహిమ పొందని ప్రభా. మరి ప్రభా ఈ సమయంలో ప్రభా మేము ప్రభా వినే ఆ యొక్క ప్రభా వినే సందేశాన్ని వ్యర్థపరచగా మా యొక్క హృదయాల్లో నాటుకొని 100 అంతలుగా 1000 అంతలుగా 10,000 అంతలుగా దాన్ని ప్రభా ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అలాగే ప్రభా సిద్ధపడిన సంఘాన్ని ప్రభా త్వరగా వచ్చే ప్రభా వారికి ఆ యొక్క ఆలోచన కలిగించండి, దైవ భయము కలిగించి ఆయన సన్నిధానంలో నేను ముందుండాలని ఆ యొక్క ఆలోచన వారిలో పుట్టించి వారిని ప్రభా మీ సన్నిధానికి నడిపించుకోవాల్సిందిగా ప్రభా చెప్తున్నాను నేను. అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా మా మధ్యలో ఉన్నటువంటి ప్రభా ప్రతి ఒక్క దైవసేకులను అలాగే ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మా మధ్యలో లేక ప్రభా మా యొక్క ప్రభా వెన్నంటూ ఉండి మమ్మల్ని ప్రభా 8 రోజులు ప్రభా నడిపించిన దైవసేకులు పాస్టర్ కళ్యాణ్ బాబుని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా 8 రోజులు ప్రభా ఉపవాసం ఉండి ప్రభా నీ దైవసేకులు ప్రభా నిలువు మోకాలు వేసి ప్రభా కన్నీరు విడిచుచ్చు మీతో ప్రభా ముఖాముఖిగా ప్రభా మాట్లాడే ప్రభా భాగ్యాన్ని ఇచ్చారు. మా ప్రభా ముఖాముఖిగా ప్రభా మీతో ప్రభా మా ఈ సంఘానికి ప్రభా ఉన్న అవసరతలు సమస్త ప్రభా అవసరతలు ప్రభా తెలియజేసి ప్రభా విజ్ఞాపన ప్రభా మీకు అర్పించే భాగ్యాన్ని కలగేసి బట్టి స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు ప్రభా ఆయన మీరే బలపరుస్తూ వచ్చారని బట్టి స్తోత్రాలను ప్రభా. ఇప్పటి నుంచి ప్రభా రాబో ప్రభా మిగతా రోజులలో కూడా ప్రభా మీరే ఆయన తోడండి, ఆయన రక్షణగా ఉండండి, మీరే ఆయన బలపరచండి ప్రభా. అరికాలు మూరుకొని నడినంత వరకు రక్త ప్రోక్షణ దయచేసి ఆయనకు తోడుగా అండి రాబోతున్న రోజులు కూడా మీరే ఆయనకు తోడుగా అండి బలాన్ని శక్తిని దయచేయమని వేడుకుంటూ మరి ప్రభా ఈ యొక్క ఆరాధన ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుంటుండగా మీరే అల్ఫా ఒమేగా అయ్యండి. ఆరాధన ఆది నుంచి అంతవరకు తోడు నీడన్న రక్షణ ఉండమని చిన్న ప్రార్థన ప్రభు అని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నా పరమ యేసు తండ్రి, ఆమేన్.
పునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. దేవుడే మనతో గుడారమయ్యుండును. మనమంతా మరలా పాడేదము. ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండవు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండవు. సూర్య చంద్రులు వెలుగును ఇవ్వవు, దేవుడే వెలుగై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. దేవుడే మనకు గుడారమయ్యుండును. మనమంతా మరలా పాడేదము. పునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడు మైక్లో. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే.
ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, తోడుగా ఉన్నవాడవే నా యేసగా, తోడుగా ఉన్నవాడవే, తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. యెహోవా షాలోమ్, 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 యెహోవా షాలోమ్. శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే, శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, 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 ఆరాధన నీకే నా యేసు రాజా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యలో నుండి బ్రదర్ యాకోబ్ గారు, సిస్టర్ మేరీ గారు ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడి దేవుని మహిమపరిచి గణపరుస్తారు.
హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండు సార్లు ఉంటుంది చూడు. అందరికీ వందనాలు. స్కూల్కి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. సంఘంలో మీకు అందరికీ పాట పాడుతూ దేవుని స్తోత్రం చెల్లించున్నాను. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచింటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం
తెలిసి నా హృదయం నీ కొరకై పదిల పరిస్థితి. నా ఇంటి దీపం నీవేని తెలిసి నా హృదయం నీ కొరకై పదిల పరిస్థితి. ఆరిపోయినా నా ఎలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ స్థితిని గమనించి నన్ను ప్రేమించి నా చివరిలో యాగమైతివి. నా స్థితిని గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందు నిత్య జీవము ప్రభువా, నీ యందు నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. హల్లెలూయా.
చక్కని ఆత్మీయ గీతాన్ని పాడి వినిపించినట్టు యాకోబు గారికి అలాగే సిస్టర్ మేరీ గారికి ప్రత్యేకమైన వందనాలు. సిద్ధపడిన సంఘం త్వరగా రావాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రారంభ ప్రార్థన జరిగిపోయింది, అలాగే 2-3 పాటలు జరిగాయి. మరి ఇంకొద్ది సేపట్లో మనం ప్రాముఖ్యమైన సంఘానికి వెళ్ళబోతూ ఉన్నాం. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ నాథన్ గారు, సిస్టర్ మహిమ గారు వచ్చి చక్కని ఆత్మీయ గీతాన్ని పాడి మనల్ని ముందుకు నడిపిస్తారు. హలో స్తోత్రం. దేవుని మహిమపరుద్దాం. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్. ఎంత ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియ నేస్తమా, స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. స్తోత్రం. దేవుని ఆరాధన చేద్దాం. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసేదన్, శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసేదన్, శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. ఓ దేవా నా దేవా నీవే, నా క్షేమాధారము నీవే. ఓ ప్రేమా నా ప్రేమ నీవే, జీవన మార్గము నీవే. ఏది ఏమైనా కానీ నిన్ను స్తుతింతును, కష్టమేమైనా కానీ నిన్ను విడువను ప్రభు. నీతో నుండుటే జీవితం, నీతో నుండుటే ధన్యము. స్తుతిలివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు.
స్తోత్రం. దేవుని మహిమపరుద్దాం. దేవుని స్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుద్దాం. గ్లోరీ. స్తోత్రం దేవా. ప్రతి స్థితి గతులను మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గము. దిక్కులేని వారలను ఆదుకొనువాడా, మేలు చేయు దేవుడవు. ప్రతి స్థితి గతులను మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గము. దిక్కులేని వారలను ఆదుకొనువాడా, మేలు చేయు దేవుడవు. ఓ రాజా నా రాజా నీవే, నా రక్షణ కేడెంబు నీవే. ఓ ప్రభువా నా ప్రభువా నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే. బానిసయ్యున్నను బిడ్డగా చేసితివే, యోగ్యత లేని నన్ను అర్హునిగా చేసితివే. ఎలా నీ రుణం తీర్చేదన్, నా సర్వం నీకే అంకితం. స్తోత్రం. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చక్కని ఆత్మీయ గీతం పాడించినటువంటి పాస్టర్ నాథన్ గారికి, సిస్టర్ మహిమ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినా కనుక కూడి వచ్చిన వారందరూ అలాగే కూర్చోనండి. అటు ఇటు కదలకండి, అటు ఇటు చూడకండి. దైవ వర్తమానం అందించినప్పుడు అటు ఇటు చూడక, అటు ఇటు ఉండక దైవ వర్తమానం వింటూ చెప్పే ఆ మాటలు మన హృదయంలో నాటుకొని నూరంతలుగా వేయింతలుగా ఫలింపజేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి ఎవాంజలిస్ట్ సిస్టర్ మేరీ గారు వచ్చి మనకు ఒక చక్కటి ఆత్మీయ సందేశాన్ని మనకు అందిస్తారు. లైవ్లో వీక్షిస్తున్న వారు ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. మీరు వీక్షిస్తున్నట్టే ఇంకా ఎంతోమంది వీక్షిస్తూ బలపడతారు. అలాగే తెలిసిన వాళ్ళకి, బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు ఈ యొక్క చక్కటి పరిచర్యను, ఈ యొక్క అద్భుతమైన సత్యమైన పరిచర్యను ఇంకా షేర్ చేయండి. అలాగే ఎన్నో ప్లాట్ఫామ్స్లో, ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన దైవ సేవకుల MP3 అంటే ఆడియో ఫార్మేట్లో, వీడియో ఫార్మేట్లో దైవ సేవకుల పరిచయం కొనసాగుతుంది. దాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాము. యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాము. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. మరి ఈ సమయంలో మన మధ్యటువంటి సిస్టర్ మేరీ గారు ఎవాంజలిస్ట్ చక్కని ఆత్మీయ సందేశం మనకు అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు లైవ్లో వీక్షించేవారు, ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు అలాగే కూర్చొని చక్కటి ఆత్మీయ సందేశాన్ని వ్యర్థపరచుకున్నాక ఆ మాటలు విని తమ యొక్క హృదయాల్లో నాటుకొని తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని స్థిరపరచుకోవాల్సిందిగా ప్రార్థన. మరి ఈ సమయాన్ని మా మధ్య ఎవాంజలిస్ట్ సిస్టర్ మేరీ గారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి గారికి నా హృదయపూర్వక వందన. వాక్య భాగము
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఋతు గ్రంథం బైబిల్ తెచ్చుకున్న వారందరూ చూడండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుదాం అందరం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెన్మిటి ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు విడిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. దేవుడు ఈ వాక్య మనకు పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నా తండ్రి, నిష్ప్రయోజకమైన దాన్ని ప్రభువా నీ సిలువ చాటున మరుగు చేసుకుని నాయన నా నోటికి బురగా ఉండండి. మాట్లాడేది నేను కాదు తండ్రి, మీరే మాట్లాడండి ప్రభువా. మరి ఇక్కడికి కూడి వచ్చిన బిడ్డలకును, శబ్ద యంత్రం ద్వారా వింటున్న బిడ్డలను, లైవ్లో చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసు అందరికీ ప్రభువా మీరు వినగలిగే చెవులు, గ్రహించే హృదయంను దయచేయండి. ఏమి వింటున్నామో ప్రభువా దాన్ని పోగొట్టుకొనకుండా హృదయంలో చేర్చుకొని నీ వాక్యానుసరమైన జీవితం జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మరొకసారి నన్ను కూడా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి నాయన మరి మీ నామ తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసు శుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగ యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను 2 కుమారులను వెంట కాపురం ఉండుటకు వెళ్ళెను అని ఇక్కడ ఉంటుంది. ఎలీమెలెకు తన భార్య అయిన నయోమి ఇద్దరు కలిసి మోయాబు దేశంకు వెళ్ళాలని మాట్లాడుకొని నిర్ణయించుకుంటారు. వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత అక్కడ బెత్లెహేము అంటే రొట్టెల ఇండ్లు. అయితే ఆ రొట్టెల గృహములో సమృద్ధి ఉంది బెత్లెహేములో, కానీ కరువు వచ్చిన వారికి అక్కడక్కడ కొందరికి ఉంటుంది, ఉండదు కదా. అయితే భార్య ప్రోద్బలం చేత తన భర్త ఎలీమెలెకు కూడా తన భార్యను తీసుకొని 2 కుమారులను తీసుకొని ఆ మోయాబు దేశంకు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. న్యాయాధిపతుల కాలంలో చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో పక్కనే పేపర్ తిప్పండి, 25వ వచనం చూడండి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఆ దినాలలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా చూస్తే దేవుడు కొందరిని న్యాయాధిపతులను మనకు ఇశ్రాయేలీయులకు అనుగ్రహిస్తూ వస్తాడనమాట. అయితే ఇశ్రాయేలీయులు దేవుని మాట వినక వాళ్ళు తప్పిపోవడం జరుగుతుంది. ఎట్లా వాళ్ళు చెప్పిన మాట వినరు. కష్టం వచ్చినప్పుడు ప్రభువా అంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళు చేయనే పాపం చేస్తానే వస్తూ ఉంటారనమాట. అయితే అటువంటి పరిస్థితులలో ఈ న్యాయాధిపతులను దేవుడు మాకు ఇశ్రాయేలు ప్రజలు అడుగుతారు దేవుని, మాకు న్యాయాధిపతులను, మాకు రాజు కావాలా, మాకు న్యాయాధిపతులు అనుగ్రహించమని అడిగినప్పుడు ఆ న్యాయాధిపతులను దేవుడు వాళ్ళకు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. న్యాయాధిపతి అంటే ఎవరంటే ఒక తీర్పు తీర్చే అతను అనమాట. తీర్పు తీర్చడానికి ఎవరికైనా ఊరిలో ఒక సమస్య ఉంటే మనకు
కార్పొరేటర్లు వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లా మనకు రాజులు అనమాట. వీళ్ళు అక్కడ న్యాయాధిపతులుగా వాళ్ళకు న్యాయం తీర్చేవారుగా ఉంటారు. ఆ న్యాయాధిపతులు కాలములో కూడా వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు మాట వినుకోకుండా వాళ్ళు చేస్తూ వచ్చిన పాపమును బట్టి దేవుడు ఈ రూతు గ్రంథాన్ని ఒక రోజా పుష్పంలాగా అటువంటి వారి మధ్య ఈ రూతు గ్రంథాన్ని దేవుడు రాయించి ఉంచాడు. ఇది సమూయేలు ప్రవక్త రాసినాడని మనకు గ్రంథకర్త చెప్తా ఉన్నాడు అనమాట. సమూయేలు రాసినాడని. అయితే వీళ్ళు మొత్తం నలుగురు ఇద్దరు కొడుకులు భార్యాభర్తలు కలిసి మోయాబు దేశంకు పోతారు. అక్కడ మోయాబు దేశంలో అందరూ వాళ్ళకు దేవత మెలేకు కేమోషి దేవత అని ఉంటుంది వాళ్ళకు. అంటే సంతాన ఉత్పత్తి చేసే దేవత అన్నమాట వాళ్ళకు. అన్య దేవతలు వాళ్ళని ఆరాధించేవాళ్ళు, అన్య విగ్రహములకు పూజ చేసేవారు. అటువంటి ఆ దేశములో మోయాబు దేశములో ఈమె రూతు అనే పేరు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా పెట్టారో కానీ రూతు అనే మాటకు స్నేహితురాలు అని అర్థం. అయితే ఈ రూతు మరి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. వీళ్ళ కుమారులే వాళ్ళను ప్రేమించారో లేకపోతే మరి మేము ఇంకా ఇక్కడికి రాము కదా, బెత్లెహేముకు ఇక్కడ కరువు ఉంది కదా, అక్కడ సమృద్ధి ఉంది కదా మోయాబు దేశంలో, అక్కడికి వెళ్ళి అక్కడ సమృద్ధిగా ఉంటాం, మేము ఇక్కడికి రాము అని చెప్పేసి నయోమి ఎలిమెలెక్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మోయాబు దేశంకు పర్మనెంట్గా ఉండడానికి పోయినారు. వీళ్ళకు భూమి ఉంటుంది, ఆ ఊర్లో కొంచెం భూమి కూడా ఉంటుంది. ఆ భూమిని కూడా వదిలేసుకొని వాళ్ళు ఈ మోయాబు దేశం పోతారు. అక్కడ మోయాబు దేశంలో ఈ కెమోష్ అనే దేవతకు ఆరాధన చేసే వారి మధ్య ఈ బెత్లెహేమీయులు అక్కడ నివసిస్తూ వచ్చారు. అయితే వాళ్ళ కుమారుల పేర్లు చూడండి ఒకసారి. నయోమి అనే ఆమె పేరు మధురము. ఎలీమెలెక్ అనేకు దేవుడే నా రాజు అని ఆయనకు అర్థం ఇస్తాయి అన్నమాట. వాళ్ళ కుమారుల పేర్లు మహలోను అంటే వ్యాధి, కిలియోను అంటే క్షీణించుట అని అర్థం. కాకపోతే ఎందుకు మరి ఈ విధంగా పెట్టుకున్నారో వాళ్ళు తెలియదు కానీ వారు నిజముగానే మోయాబు దేశంకు వెళ్ళినారు. మీరు 1వ వచనం నుండి 5వ వచనం వరకు గమనిస్తే అక్కడ యెహోవా దేవుడు కానీ కుమారుడైన దేవుడు కానీ అసలు ఆ వచనమే లేదు, అక్కడ ఎక్కడే కానీ లేదు. యెహోవా అనే మాటే అక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళ స్వచిత్తంతో వాళ్ళ స్వనీతితో వాళ్ళు ఆ మోయాబు దేశంకు అక్కడికి వెళ్ళినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంకా 6వ వచనం నుండి మళ్ళీ మనం చదువుకుంటూ వస్తే వారిలో 5వ వచనంలో ఒకదాని పేరు ఓర్ప, 2వ కోడలి పేరు రూతు. వారు ఇంచుమించు 12 సంవత్సరములు మోయాబు దేశంలో నివసిస్తూ వచ్చినారు. అయితే వాళ్ళ ఇద్దరు కుమారులు కూడా అక్కడ చనిపోతారు. ఫస్ట్ భర్త చనిపోతాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమెకు జ్ఞానం వచ్చి మంచి జ్ఞానవంతురాలు, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని ఉంటుంది. అయితే ఆమె జ్ఞానముతో నా భర్త చనిపోయినాడు కదా, నా ఇద్దరు కుమారులను తీసుకొని నేను మళ్ళీ నా దేశంకు నేను పోతే బాగుండేది బెత్లెహేం దేశం, కానీ ఆమెకు తలంపు రాలేదు. ఇద్దరు కుమారులు ఉండరు కదా అని చెప్పేసి వాళ్ళకు అక్కడే పెట్టుకొని వాళ్ళకు పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసిన తర్వాత ఆశీర్వాదం ఉంది అని పోయినారు కానీ అక్కడ వాళ్లకు శాపంగానే అక్కడ ఆమె జీవితము గడపవలసి వచ్చింది. చూడండి, అక్కడ కిల్యోను మహలోను ఇద్దరు కుమారులు చనిపోయిరి 5వ వచనంలో. కాగా ఆ స్త్రీ కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. ఆమె అక్కడి నుండి సమృద్ధితో వచ్చింది ఇక్కడికి. ఆమె నయోమి సమృద్ధితో బెత్లెహేంలో సమృద్ధిగా ఉండే ఆమె మోయాబు దేశంకు రావడం ద్వారా మోయాబు దేశంలో సమృద్ధి ఉంది అనుకుని వచ్చింది. అయితే అక్కడ భర్తను ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నదామా, చనిపోయినారు. వాళ్ళిద్దరి పేర్లు కూడా ఒకని పేరు వ్యాధి, ఒకని పేరు క్షీణించుట అంట. ఇద్దరి అర్థం వాళ్ళ పేర్లకు. అయితే వారు పిల్లలు ఇద్దరు చనిపోయిన తర్వాత ఆమె ఏమంటుందంటే నయోమి నిజముగా ఇట్లా అత్త కుమార్తెలను కోడన్లను కుమార్తెలుగా స్వీకరించి అక్కడ ఒక మాట చెప్తుంది చూడండి. ఆమెతో కూడా ఇద్దరు 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడన్లను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలనని మార్గమున వెలుచు ఉండగా
నయోమి వెళ్తా ఉంది. వాళ్ళిద్దరు కోడన్లు ఆ ఊరి దేశస్తులే కదా, వాళ్ళని వదిలిపెట్టేసి నేను ఎక్కడి నుండి వచ్చానో ఆ బెత్లెహేంకి మళ్ళీ నేను తిరిగి పోవాలా అని చెప్పి ఆమె ప్రయాణమై ఆమె పోయేటప్పుడు ఇద్దరు కోడన్లు మేము కూడా మీతో వస్తామత్తా అంటారు. అంటే అప్పుడు ఆమె చెప్తుంది, మీరు నయోమి వారిద్దరి కోడన్లను చూచి 8వ వచనం, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడల నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక, మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లుగా యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొని నేను వెళ్తా అమ్మా అని చెప్తుంది. అప్పుడు ఈమె అత్తయ్య ఏం చెప్తుందంటే, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి చూడండి కోడన్లకు, మీరు మీ ఇండ్ల దగ్గరే మీ స్వజనుల మధ్యనే ఉండండి, మీ ఊరిలోనే ఉండండి, మీ ఊరి వారినే వివాహం చేసుకోండి అని చెప్తుంది. కానీ వాళ్ళ అత్త ప్రార్థనా పరురాలు, ఆమె లోకస్తురాలు కాదు. నయోమి లోకస్తురాలు కాదు కాబట్టి ఆమె ఆ దేశానికి పోవడం కారణం ఏమంటే కరువు వచ్చింది కాబట్టి ఆమె పోయిందంతే. కానీ 6వ వచనం చూస్తే వారికి ఎక్కడ బెత్లెహేములో ఆహారము యెహోవా ఇచ్చుచున్నాడని జనుల ద్వారా వింటదామ, మోయాబు దేశంలో వింటది. వినినప్పుడు ఈమె నేను అక్కడికే పోతా, నా బెత్లెహేం దేశంకే నేను తిరిగి పోతా అని చెప్పేసి ఆమె పోయేటప్పుడు ఇద్దరు కోడన్లు వచ్చి మేము కూడా మీతో వస్తాము అని అడుగుతారు వాళ్ళు. అంటే ఆమె ఎంత దినురాలు తగ్గించుకున్న అత్తనో ఇక్కడ మనం చూడగలం అన్నమాట. అది ఒకటి. ఆమె మీ తల్లుల ఇంటి దగ్గరనే ఉండండి అంటుంది. ఈ దినాలలో చాలామంది భర్త చనిపోయిన స్త్రీలకు వివాహము చేసుకోకూడదు అని లోకస్తులు అంటారు. కానీ మనము ఈ 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో చూస్తే చట్టం ఉంది, వాళ్ళకు ధర్మశాస్త్రంలో చట్టం ఉంటుంది. వివాహము ఎవరైనా ఒకవేళ భర్త చనిపోతే ఆ స్త్రీ ఉండని పక్షములో, అంటే కొత్త నిబంధనలో కూడా ఉంటుంది, ఎవరైనా ఉండలేని పక్షములో ఉంటే వివాహం చేసుకోవచ్చు అని. అయితే ధర్మశాస్త్ర ప్రకారము పెళ్ళికి నా కోడన్లు కదా, వాళ్ళు యవనస్తులు, ఒక 25 ఏండ్లు 25 సంవత్సరాలు అట్లా ఉండొచ్చేమో వారికి, అంతే ఇద్దరు కోడన్లకు. అటువంటి సమయంలో నా కోడన్లు ఎందుకు అట్లనే ఉండాలా అని చెప్పేసి మీరు ఈ దేశంలోనే ఉండండి అమ్మా, నేను నా దేశమునకు నేను పోయేదనని చెప్పినప్పుడు అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చినారంట. కోడన్లు ఎలుగెత్తి ఏడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ దేవతలు ఉండరు, వాళ్ళ బంధువులు ఉండరు, వాళ్ళ స్వజనులు ఉండరు, అంతమంది ఉన్నప్పుడు ఈమె ఒక్కదాని ఎందుకు వెంబడించాలా అంటే ఆమె ప్రేమ, దేవుని ప్రేమ, ఆ అత్త ప్రేమను ఈ కోడన్లు రుచి చూసినారు. రుచి చూసి నేను కూడా మీతో కూడా వస్తా, మిమ్మల్ని వదిలి మేము ఉండలేము అని చెప్పేసి పోతారు. అప్పుడు ఆమె చూడండి ఇక్కడ ఏముంటుందో, 14వ వచనం చూడండి. వారు వెలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఓర్పా ఏం చేసిందంటే, సరే నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా అత్త, నీ మాట ఇని నేను తిరిగి మా మోయాబు దేశంలోనే ఉంటా, నువ్వు చెప్పినట్టే ఇంట్లో నిలిచిపోయింది. కానీ ఆమె చరిత్ర ఎక్కడే కానీ ఇంకా రాయబడలేదు. దేవుడు జీవగ్రంథంలోనే ఆమె పేరు రాయబడలేదు. ఎందుకంటే ఇంకా ఆమె లోకస్తురాలు, లోకలతోనే ఆమె కలిసిపోయింది, లోక సహవాసంలోనే ఉండిపోయింది ఆమె, అంతే. కానీ ఈమె ఏం చేసింది? రూతు అత్తను హత్తుకున్నది. మనకు భార్యాభర్తలు అంటారు కదా వాక్యం చెప్పేటప్పుడు, వివాహ సమయంలో తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొను అని. ఆ అత్త ఎంత దుఃఖపడిందో, భర్తను పోగొట్టుకొని 2 కుమారులను పోగొట్టి ఎంత ఏడ్చిందో, ఎన్ని రాత్రులు ఆమె నిద్ర లేకుండా దేవుని సన్నిధిలో ఆమె పశ్చాత్తాపడిందో మనకు తెలియదు. కానీ ఆమె అంతా చూసిన అత్త, ఆ కోడలు అత్త ఏమేమి చేసేది అన్నీ చూసిన ఆ కోడలు అత్తను హత్తుకున్నది. హత్తుకొని అత్తతో ఏమంటుందో చూడండి, 16వ వచనం చూడండి, 16, 17. నన్ను విడిచిపెట్టి బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటునే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల
యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని దేవుని మీద ఆమె ఒట్టు పెట్టుకుంటూ వచ్చింది. మరణము తప్ప మన వాళ్ళు ఎవ్వరూ ఎడవాయలేరు. భార్యాభర్తలకు కూడా అది వివాహ సమయంలో చెప్తారు అన్నమాట. కానీ అంతగా అత్తను ఆమె కోడలు ప్రేమించిందనమాట. ఈ రూతు ఆమె పేరుకు రోజా పుష్పము అని ఆమెకు అర్థం. రూతుకు రోజా పుష్పం స్నేహితురాలు. ఈ ఓర్పా పేరు జూలు అంటారు, లేదా మేడ, ఆమెకు అర్థం, వాళ్ళకు అర్థాలు. ఇట్లా ఈ విధంగా ఈమె నేను నిన్ను విడిచిపెట్టనత్తా అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆమెను తీసుకొని బెత్లెహేముకు ప్రయాణం అవుతారు. నేను చదువుతా వస్తా, అక్కడక్కడ చెప్తా వచ్చా. 4 అధ్యాయాలే ఉండేవి దీంట్లో. 19వ వచనం. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అనుకొనుచు ఉండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన గనుక నన్ను నయోమి అనక మారానుడి. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా చేసెను అని వాళ్ళ ఊరిలో వాళ్ళకి ఆమె చెప్తుంది. ఈ బెత్లెహేముకు మోయాబు దేశానికి ఉదయం బయలుదేరితే సాయంకాలానికి వాళ్ళ ఊరికి చేరుతారు. అంత సమయమే. అయితే ఆ దినాలలో వాళ్ళకి ఏమి లేవు కాబట్టి వాళ్ళు కాలినడకతోనే ప్రయాణమయ్యి ఈ మోయాబు దేశం నుండి బెత్లెహేముకు వాళ్ళు బయలుదేరి వాళ్ళ ఊరికి చేరిన తర్వాత ఊరి వాళ్ళందరూ నయోమిని చూసి, నయోమి కదా అని అన్నప్పుడు ఆమె దేవుని మీదనే ఆమె వేస్తూ ఉంది. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసాను అంటుంది. దేవుడు కలగచేయలేదు. ఆమె స్వనీతితో స్వభక్తితో ఆమె మోయాబు దేశం బాగుంది, పచ్చపచ్చగా ఉంది, అక్కడ సమృద్ధి ఉంది, పంటలు బాగా పండుతున్నాయని చెప్పి ఆమె అక్కడికి వెళ్ళింది. కానీ దేవుడు పంపలేదు ఆమెను. అందుకే అక్కడ చాలా నష్టపోయింది. కుమారులను నష్టపోయింది, మరి భర్తను నష్టపోయింది. తిరిగి ఆమె రిక్తురాలయ్యి 3 విధవరాళ్ళయ్యి ఆ బెత్లెహేముకు రావడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు ఈమె సమృద్ధి గలదానై నేను వెళ్ళి తిని, కానీ ఇప్పుడు రిక్తురాలుగా నన్ను దేవుడు చేసినని చెప్తాం. అప్పుడు ఈ కోడలు అత్తతో పాటి బెత్లెహేముకు వచ్చింది కదా. 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. 2వ వచనము 10వ అధ్యాయం. సాగిలపడి నా యందు లక్ష్యం ఉంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయేజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను అని చెప్తా ఉన్నాడు. ఎవరు ఈ బోయోజు అంటే బంధువు అన్నమాట. ఆ బెత్లెహేములో ఒక బంధువు ఉన్నాడు. ఆ బంధువు చెప్తా ఉన్నాడు. ఆ బంధువు భూమి కలిగిన వాడు, వ్యవసాయము చాలా పొలం ఉంది ఆయనకు. 3వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయు వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమేలెకు వంశపు వాడైన బోయోజుది. బోయోజు బెత్లెహేము నుండి వచ్చినప్పుడు అక్కడ అందరికీ చెప్తాడు, మీకు సమాధానము కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక అంటే ఆ పని వాళ్ళు కూడా ఆయనను దీవిస్తారు. ఎందుకంటే అంత తగ్గింపు కలిగిన వాడు బోయోజు. బోయోజుకు యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు అనమాట. యేసు ప్రభు ఏ విధంగా అయితే మన వాళ్ళు క్షమిస్తాడో, ఎంత పాపము చేసినప్పటికీ ప్రభువా నేను పాపిని నన్ను క్షమించుమని అడుగుతాడో, ఎవరైతే అడుగుతారో హృదయంలో వాళ్ళందరికీ రక్షించేవాడు అనమాట. అంటే కాపాడేవాడు. బోయోజు అనే పేరుకు అర్థము వేగిరము అని, అంటే వేగముగా విమోచించేవాడు అని అర్థం. అయితే వేగముగా విమోచించడానికి ఈయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కానీ అయితే ఇంకొక బంధువు ఉండడు. ఈయన సమీప బంధువు, ఇంకొక బంధువు కూడా ఉంటాడు. అయితే ఆ బంధువుకు వీరికి పొలం ఉంది కదా, ఆ పొలము వెళ్ళిపోయిన తర్వాత అది రాబట్టుకోవాలా, మాకు కావాలి కదా, మన ఊరికి వచ్చినప్పుడు మళ్ళీ మనం స్వాధీనం చేసుకున్నట్లుగా వాళ్ళు కూడా వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు అవి స్వాధీనం చేసుకోవడానికి ఈయన ఊరిలో పెద్ద గొప్ప ధనికుడు అనమాట బోయోజు. ఆ ధనికుడైన బంధువు యొద్దకు ఈ కోడలను పంపిస్తుంది. అంటే తెలియకుండా పంపిస్తుంది. ఇప్పుడు పని వాళ్ళందరూ ఒక చేను కోయడానికి పోతూ ఉంటారు. అయితే నువ్వు పలాని వాళ్ళ దగ్గరికి పోమ్మా అని కోడలికి అత్త చెప్పలేదు. కోడలు అంటది, నేను పనికి పోయి ఏమైనా తీసుకొని వస్తా అత్త మనం తినడానికి అని చెప్తే, సరే అమ్మా అని చెప్పి కొందరు ఆ ఊరిలో పనికి పోయే వారితో చెప్పి పంపించినప్పుడు
ఈ కోడలు ఆ బోయోజు పొలంలోకి పోతుంది. అప్పుడు బోయోజు అంటాడు, నీవు నీ అత్తకు చేసినదంతయు, కింద 10వ వచనం, నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను అంటున్నాడు. అంటే వాళ్ళ అత్తకు ఏం చేసింది? వాళ్ళ అత్త కష్ట సమయంలో ఆ అత్తకు తోడుగా ఉన్నింది. అంటే ఎవరు? రూతు సంఘానికి సాదృశ్యం. రూతు సంఘము, బోయోజు యేసు ప్రభువు, నయోమి పరిశుద్ధాత్మదేవుడు. అయితే మోయాబు స్త్రీని తీసుకొని బెత్లెహేముకు వచ్చిందంటే లోకములో ఉన్న ప్రజలను మనం కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలా, తీసుకొని వచ్చి సంఘములో సమకూర్చాల. సమకూర్చినప్పుడు సంఘములో దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. ఆమె సాగిలపడిందంట. ఎవరు? సంఘము యేసు ప్రభు ఎదుట సాగిలపడినట్లుగా ఈ రూతు బోయోజు ఎదుట సాగిలపడిందంట. 10వ వచనంలో ఆ మాటే కదా ఉండేది. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచితివి అంటారు. ఆమె ఏమి తెలిసి అంటారు, నేను మోయాబిరాలను కదా, నేను అన్నిరాలు కదా. ఒక ఈమె ఈ సంతానం అయితే తండ్రి కుమార్తెకు పుట్టిన సంతానం ఇది. అయితే అటువంటి నేను పరదేశిని కదా, నేను ఎన్నిక లేని దాన్ని కదా, నేను ఎవరికి అక్కరకు రాని దాన్ని కదా, నన్ను ఏం తెలిసి నా యందు నువ్వు లక్ష్యం ఉంచినావు అంటే అంతగా నాకు సహాయం చేస్తున్నావు అని చెప్పేసి బోయోజును అడుగుతూ ఉంది. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువా నేను పాపిని తండ్రి, నేను పరదేశిని, నేను అన్యురాలు, మనం కూడా అన్యులం. లోకంలో మనము దేవుని ఎరగలేదన్నమాట. దేవుని ఎరగని వారం, పరజనులము, దేవుని ఎరగని వారము మనం. అటువంటి మనమలకు మనం అనుకోవచ్చు మన క్రిస్టియన్ కదా, ఎప్పుడెప్పుడు నుంచో మన తరతరాల నుంచి మనము క్రిస్టియన్స్ కదా, యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం కదా, మన పూర్వం నుంచి మనము అని అనుకోవచ్చు. కానీ ఆ క్రిస్టియన్ కాదు. అంతరంగంలో రక్షణ కార్యం జరగాల, పాపాలు ఒప్పుకోవాల, చనిపోతే నేను పరలోకానికి పోతా అన్న నిరీక్షణ కలిగి జీవించాల. అయితే ఇక్కడ బోయోజు దేవునికి సాదృశ్యంగా ఉండి ఎక్కడో మోయాబు దేశం నుండి వచ్చిన ఆమెను ఏమంటున్నాడంటే, నీ అత్తకు చేసినదంతయు, అంటే ఆమె అక్కడ సర్వము వదిలిపెట్టుకొని కేవలం ఒక విధవరాలు కోసం, ఒక అత్త విధవరాలు కోసము అత్తతో పాటు ఆమె వచ్చింది. ఆమె వచ్చింది కానీ శ్రమ ఆమెకు, కష్టాలు ఆమెకు, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, పనికి పోయింది, పనులు తెచ్చింది. చూడండి, ఇంకా కింద చూడండి, పనులు తీసుకొని వస్తుంది. ఆ పనులన్నీ అవన్నీ దుల్లగొడితే ఆమెకు కొన్ని ఎవలవుతాయి అంటే గింజలు అవుతాయి. అవి ఇంటికి తెచ్చుకొని ఆమె తిని వాళ్ళ అత్తకు చేసి పెట్టుకొని, ఎవరని లేం కదా మనం ఈ దినాలలో కానీ ఎప్పుడే కానీ మనోరు చాలామంది తక్కువ, ఎవరో అత్తలను ప్రేమించేది కానీ చాలామంది అత్తలను ప్రేమించరు. కానీ ఆమె పరిస్థితి ఎరిగి ఆమెను ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు ఆశీర్వాదం మెండుగా ఉంటుంది. మూడో అధ్యాయం చూడండి. మూడో అధ్యాయం 1వ వచనం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిదానను కదా అంటుంది. విశ్రాంతి అంటే రెస్ట్, అంటే శ్రమపడింది కదా, శ్రమ పడతా ఉంది నా కోడలు. ఆమె అత్తని ఇంటి దగ్గర పెట్టింది, కోడలు పనికి పోతా ఉంది. ఈ దినాలలో కోడళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, అత్తగారు పనికి పోతూ ఉంటారు చాలామంది కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అత్త వృద్ధాప్యం వచ్చింది, ఆమె చేయలేని స్థితి, కొడుకులు ఒకవేళ ఉండవచ్చు కానీ కోడలు జ్ఞానవంతురాలై ఉండొచ్చు. అబిగేల్ అని ఉంటుంది, ఆమె మహా జ్ఞానవంతురాలు. ఆమె జ్ఞానముతో తన ఇల్లు కట్టుకుంటుందని సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఉన్నట్టుగా కొందరు కోడళ్ళు జ్ఞానవంతురాళ్ళు ఉంటారు. కానీ దాన్ని బట్టి అతిశయించుకోకుండా అత్తగారిని ప్రేమించినప్పుడు దేవుడు మంచి బహుమానాలు ఇస్తాడు. దేవుని వాక్యం నమ్మదగిన వాక్యం ఇది. కాబట్టి దేవుని నమ్మిన వారికి ఏ మేలు తక్కువ చేయడు. ఆమెకు విశ్రాంతి కావాలని వాళ్ళ అత్త అడుగుతూ ఉంది. నీకు విశ్రాంతి కావాలంటే నీకు వివాహం చేస్తే నువ్వు నెమ్మదిగా ఉంటావు అని చెప్తా ఉంది. అప్పుడు 3వ వచనంలో, నీవు స్నానం చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. కళ్ళము మనకు తెలుసు కదా, కళ్ళములో మన పూర్వీకులు ఎద్దులతో కళ్ళం దొక్కించి గింజలు అక్కడే తూర్పార పట్టేసి అక్కడే కళ్ళం ఉంటుంది మనకు. అటువంటి కళ్ళములో బోయోజు నిద్రపోతూ ఉంటే వాళ్ళ అత్త ఏం చెప్పిందంటే, అది చెడ్డగా కాదు కానీ
ఆమె ఏం చెప్తుందంటే ఆశీర్వదింపబడాలి కదా, ఆయన దేవుడు, దేవుని యొద్దకు మనం వచ్చి సాగిలపడినప్పుడు దేవునికి మనం సంపూర్ణంగా ఆత్మ ప్రాణ దేహము సమస్తము, మన శరీరము ఆత్మ ప్రాణ దేహములు దేవునికి అప్పగించుకోవాలా. బోయోజు దేవుడు అని చెప్పుకున్నాం కదా మనము, కాబట్టి దేవునికి మనము అప్పగించుకోవాలి. ఆమె కూడా అప్పగించుకోవడానికి పోయింది అక్కడికి. పోయినప్పుడు బోయోజు ఏమంటాడంటే, నీకు సమీప బంధువు ఇంకొక అతను ఉన్నాడు, ఫస్ట్ అతని దగ్గరికి పోయి అతడు విడిపిస్తే, అంటే నిన్ను నీ భూమిని, నీకు భర్త లేడు కదా, నిన్ను వివాహం చేసుకోవాలా, మీకున్న భూమిని అతడు ఇనుక ఒకవేళ అతడు చేసుకొని నిన్ను పెళ్లి చేసుకొని నీ భూమి నీకు ఇస్తా అంటే నువ్వు అతనికే భార్య అవుతావు, లేదు అతడు చేసుకోలేదు అంటే నేను నిన్ను వివాహం చేసుకుంటా అని చెప్తాడు. ఇక్కడ చూడండి 4వ అధ్యాయంలో 1వ వచనం. బోయోజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయోజు చెప్పిన బంధువుడు ఆ త్రోవన పోవచ్చు ఉండెను గనుక బోయోజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలవగా అతడు వచ్చి కూర్చున్నాడు. ఆ దినాలలో మనకు అవి రచ్చబండల్లాగా ఉండేటివి, అందరూ కూర్చొని మాట్లాడుకొని తీర్పు తీర్చేటివి ఉండేటివి. అప్పుడు ఆ బంధువుడు అట్లా పోతా ఉంటే బోయోజు చెప్తా ఉన్నాడు, ఏం చెప్తున్నాడంటే, ఇక్కడికి రా, అందరు ఉండరు, ఇక్కడ పంచాయతీ పెట్టి నీకు ఒక విషయం తెలియవలసేది ఉంది అని చెప్తున్నాడు బోయోజు. ఆయన వచ్చిన తర్వాత సంభాషణ జరుగుతుంది. ఇక్కడంతా జరిగి 5వ వచనంలో బోయోజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించి దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరుచున్నట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలు యొద్ద నుండి దాన్ని సంపాదించుకొనవలెనని చెప్పగా ఆ బంధువు ఎవరంటే, బోయోజు ఏం చెప్పినాము, వేగరమే విడిపించేవాడు, విమోచకుడు అని చెప్పినాం. అంటే ధర్మశాస్త్రము నుండి విడిపించేవాడు బోయోజు. ఈ వేరొక సమీప బంధువు పేరు అక్కడ మనకు వాక్యంలో లేదు, కానీ విడిపింపలేడు, ధర్మశాస్త్రము నుండి విడిపింపలేని ధర్మశాస్త్రం అన్నమాట. ఒక శిక్ష విడిపింపలేదు ధర్మశాస్త్రం, అది యేసు ప్రభు రక్తం ద్వారానే, ఆయన సిలువలో చిందించిన రక్తం ద్వారానే మనకు పాపక్షమాపణ విడుదల. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పినాడు బోయోజు చెప్తే ఆయన ఏం చెప్తాడంటే, చూడండి 9వ వచనం. బోయోజు ఎలీమెలెకు కలిగిన యావత్తును, కిల్యోనుకు మహలోనుకు కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించినని నన్నెందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ బోయోజు చెప్తా ఉన్నాడు అందరికీ, ఆయన నేను విడిపించుకోలేను అని చెప్పినాడు. చెప్పినప్పుడు విడిపించుకున్నాడు. కదా, ఈ మోయాబు దేశపు అన్యురాలకు ఏమీ లేని దానికి అటువంటి ఆమెకు ఆశీర్వాదం చూడండి. ఎందుకంటే అత్తను ప్రేమించి అత్తను అవసరములో ఆదుకొని అత్తకు అన్ని విషయములలో ఆమె ఎంతగానో సహాయంగా ఉంటా వచ్చినందుకు చూడండి 15వ వచనం చదువు. అధ్యాయము 15వ వచనం. ఆశీర్వాదం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఎక్కడో మోయాబు దేశస్తురాలు ఎక్కడికి వచ్చింది, బెత్లెహేంకి వచ్చింది. ఒక రాజు ధనవంతుడు అయిన వాడు, ఆ ఊరికంతటికి రాజు అనుకుందాం, ఒక గొప్ప ధనికుడు అనుకుందాం ఆయన. అటువంటి ఆయన దగ్గరికి వచ్చింది, ఆయన దగ్గర భార్య స్థానంలోకి వచ్చింది.
ఆయనను వివాహం చేసుకున్నది, కుమారులను కన్నది ఇక్కడ. అప్పుడు నయోమితో మళ్ళీ అక్కడ ఉన్నవారు, ఆ ఊరు వారందరూ ఏమంటున్నారంటే, నిన్ను ప్రేమించి, అప్పుడు ఆమెకి ఇద్దరే కదా కుమారులు ఉన్నది, వాళ్ళిద్దరు చనిపోయినారు కదా, అయితే నీకు 7 మంది కుమారుల కంటే ఎక్కువగా కోడలు ప్రేమించిందంట ఆమెను. నయోమిని కోడలు 7 కుమారుల ప్రేమ కంటే ఎక్కువగా కోడలు ప్రేమించిందంట. నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడవును అని చెప్తుంది. ఎందుకు పోషకుడు? ఆమెను పోషించడానికి కోడలు ఉండింది కదా ఎన్ని రోజులు అంటే, ఆమెకు కుమారులను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. కాబట్టి ఈ మనవని ద్వారా ఆమె ఓదార్పు పొందాలా అనుకుంటా ఉంది. చూడండి ఒకసారి, మోయాబు దేశంలో బెత్లెహేంలో ఉన్నప్పుడు నయోమికి పిల్లలు ఉన్నారు, భూమి ఉంది బెత్లెహేంలో. అయితే మోయాబు దేశంకి పోయినప్పుడు నయోమికి ఎవ్వరు లేరు, భర్త లేడు, పిల్లలు లేరు, భూమి లేదు, ఏమీ లేదు ఆమెకు. ఆమె అక్కడ అటువంటి స్థితిలో ఆమె ఉంటా వచ్చింది. అయితే రూతు మోయాబు దేశము నుండి బెత్లెహేంకి వచ్చింది. ఈ రూతు బైబిల్ అంతట్లో 2 గ్రంథాలు ఉంటాయి, రూతు గ్రంథం ఒకటి, ఎస్తేరు గ్రంథం ఒకటి ఉంటుంది. ఈ రూతు అన్యురాలై ఉండి ఒక యూదుని వివాహం చేసుకుంటుంది, బోయోజును వివాహం చేసుకుంటుంది. అయితే ఈ రూతు బెత్లెహేంకి వచ్చిన తర్వాత ఈమెకు కూడా అక్కడ ఎవ్వరు లేరు, పిల్లలు లేరు, పిల్లలు పుట్టకముందే భర్త చనిపోయినాడు, ఆస్తి లేదు ఈమెకు, భర్త లేడు, పిల్లలు ఎవ్వరు లేరు. అయితే ఈమె బెత్లెహేంకి వచ్చిన తర్వాత సమస్తమును దేవుడు ఆశీర్వదించినాడు. భర్త బోయోజు ఉన్నాడు, పిల్లలు ఓబేదును కనింది. ఆ ఓబేదు వంశంలో నుండి, అంటే నయోమి ఎవరైతే అక్కడికి వెళ్ళి ఆ స్త్రీని యేసుప్రభులోకి తీసుకొని రావడానికి దేవుడు ఆమెను వాడుకొని ఉండవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ తండ్రి ఎక్కడైనా ఉండగలడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈమె నయోమి రూతును ప్రభు వద్దకు తీసుకొని వచ్చినట్లుగా, అంటే యేసు ప్రభుని వద్దకు ఈ రూతు వచ్చిందనమాట. రూతు యేసు ప్రభు వంశావళిలోకి ఈమె వచ్చింది, మోయాబు దేశస్తురాలు వచ్చింది. ఈ ఓబేదును కన్న తర్వాత పెరేసు వంశావళి ఏదనగా, చూడండి ఇక్కడ పైన ఓబేదును కనింది. 18వ వచనంలో పెరేసు వంశావళి ఏదనగా, పెరేసు ఎస్రోనును కనెను, ఎస్రోను రామును కనెను, రాము అబినాదాబును కనెను, అబినాదాబు నయోన్సోను కనెను, సెల్మాను నయోన్సోను సెల్మానును కనెను, సెల్మాను బోయోజును కనెను, బోయోజు ఓబేదును కనెను, ఓబేదు ఎస్సేయిని కనెను, ఎస్సేయి దావీదును కనెను. దావీదు వంశంలోకి మేము చేర్చబడింది. దావీదులో నుండే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కోసము ఈ లోకంకి ఆయన తగ్గించుకొని వచ్చినాడు. బోయోజు ఏ విధంగా అయితే అక్కడ ఆ పొలం వాళ్ళ యొద్దకు వెళ్ళి మీరు ఆశీర్వదింపబడిన వారలారా అని ఆయన ఆశీర్వదించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయనను ఆశీర్వదిస్తారు. ఆ బోయోజు, పరమ బోయోజు అయిన మన యేసు ప్రభు మన కొరకు ఈ భూలోకంకు దిగి వచ్చి ఆయన వివాహం చేసుకోవడానికి సంఘమును సిద్ధపరుస్తూ ఉండడు. అంటే ఇక్కడ సాదృశ్యం మనం కోడన్లు అత్తల్లేగా తీసుకునేది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ మనకు సహాయకరంగా ఉన్నాడు. వాక్యము బాగా అర్థం చేసుకోవాలి చదివేటప్పుడు. అత్త కష్ట సమయంలో ఉన్నప్పుడు, అంటే సంఘము శ్రమలలో ఉన్నప్పుడు సంఘాన్ని తీసుకొని పోవడానికి భర్త అయినా మళ్ళీ ప్రభు రానై ఉన్నాడు. కాబట్టి సంఘమంతా అలంకరింపబడిన పెండ్లి భార్య వలె సిద్ధపరచబడతా ఉండాల. దినదినము మనము పాపులమే, నేను రక్షింపబడిన, బాప్తిసం తీసుకున్నా, ఇంకా నాలో ఏ లోపము లేదు, నేను పరిశుద్ధంగా ఉన్నా, పవిత్రంగా ఉండా అని చెప్పేదానికి వీలే లేదు. ఎందుకంటే మన ఊహలు, తలంపులు, ఉద్దేశములు అన్నీ మన పడిపోయేవారం, తప్పిపోయేవారం. కాబట్టి దేవుడు ఆ విషయంలో కూడా మనకు ఒక అవకాశం ఇస్తూ వచ్చాడు. ప్రభు ఆ దినం ఒకవేళ నీ హృదయంలో ఏదైనా తలంచి ఉంటే ప్రభు సన్నిధిలో మోకరించి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మోకరించి, ప్రభువా పాపిని తండ్రి
ఈ దినము నేను రక్షింపబడిన అని పేరు ఉంది, కానీ నా హృదయంలో ఎంతో పాపం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది ప్రభా, కోపం ఉంది అని చెప్పేసి దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు బోయోజులాగా, ఆయన పరమ బోయోజు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవునికి సంఘాన్ని పెళ్లి భార్యగా నేను నిన్ను ప్రదానము చేసుకుందును అని యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. కాబట్టి దేవుడు మన వాళ్ళను ప్రదానం చేసుకున్నాడు, పెళ్లి భార్యగా తన్ను తాను మన వాళ్ళను సంఘాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు. కాబట్టి ఈ నయోమి ఏ విధంగా అయితే రూతు ఒక మోయాబు దేశంలోనూ ఆమె ఉండిపోయి ఉంటే, ఓర్పలాగా వెళ్ళిపోయి ఉంటే, అంటే మనం కూడా విశ్వాసులమైంది మళ్ళీ లోకంలో కలిసిపోతే మన పేరు జీవగ్రంథంలో కాదు కదా, ఎక్కడ కూడా మన పేరు కూడా ప్రస్తావన రాదు. కాబట్టి అదే మనము దేవునిలో ఉండి, ప్రభువులో ఉండి, ప్రభు పని చేస్తూ మనం ఈ లోకం విడిచినా కూడా దేవుడు మనకు కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. తరతరములకు నీ పిల్లల పిల్లలను చూసేదవని కీర్తన 128లో ఉంటుంది. నీ పిల్లల పిల్లల పిల్లలను నువ్వు చూచేదవు అని ఉంటుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది అని అంటాడు అక్కడ. కాబట్టి మన కుటుంబాలు వర్ధిల్లాలంటే మనం పాపులమని ఒప్పుకోవాలా. ఆ పాపం ఏదో మనకే తెలుసు, నీ పాపం ఏదో నీకు తెలుసు, నా పాపం నాకే తెలుసు. మాటల ద్వారా కూడా పాపము, చూపు ద్వారా పాపము, బయటికి నవ్వుతానే ఉంటాం, అంతరంగంలో పాపము, మోహపు చూపులు ఉంటాయి, పాపము, సమస్త దుర్నీతి ఉంది మనలో మంచే లేదు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చి అడగండి, ఎవరైనా సరే మీరు ఉన్న పాటన అడగండి, అడిగిన వెంటనే ప్రభు క్షమిస్తాడు. క్షమించిన తర్వాత కూడా మళ్ళీ మరి అదే పనులు మనం చేయకూడదు. క్షమించినాడు కదా దేవుడు, మన దినదినము మార్చబడతా రావాలి, ఆయన పోలికలకి రావాలి, ఆయన మార్గములకి రావాలి. రూతు అత్తని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, మళ్ళీ ఎంతో కష్టం. అసలు ఆమె అయితే ఇక్కడ కొన్ని పేలాలు ఇస్తాడు ఆయన తినమని చెప్పేసి, నువ్వు ఎక్కడ వేరొక పొలంలోకి పోవద్దు, నా పొలంలోనే ఉండు, వేరొక పొలంలోకి పోవద్దు, ఇవి తిను, నీకు దాహం అయితే కుండలేద్దకు పోయి నీళ్లు తాగు అని చెప్తాడు బోయోజు. మనం కూడా సంఘం అనే ఈ పొలంలో వాక్యం అనే పరిగె అంటే ఆత్మీయమైన ఆహారమును మనము తీసుకోవాలి. ఆత్మీయమైన ఆహారం అంటే వాక్యమే. అది వినాలా, విని దాన్ని మళ్ళీ నెమరు వేసుకోవాలా. తద్వారా మనకి ఏమవుతుందంటే మారు మనసు, దినదినము మారు మనసు వస్తుంది. కాబట్టి దేవుడు మనకు చెప్పిన రీతిగా ఆమె ఆశీర్వదింపబడి ఆ పేలాలు ఆమె తిని తృప్తిగా తినిందంట. తిని మళ్ళీ అత్తకు కూడా తీసుకొని పోయింది. అటువంటి కోడలు అంటే సంఘం. అటువంటి సంఘాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో మన కోసం సంఘం ఉంచినాడు. సంఘమే ఎత్తబడేది యేసు ప్రభు వచ్చినప్పుడు. కాబట్టి సంఘాన్ని సిద్ధపరిచి మన దేవునికి స్తుతి చెల్లించుకుందాము. అలాగే కళ్యాణ్ బాబు కూడా దినానికి 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాడు. 21 రోజులు ప్రతి సంవత్సరం ఉంటాడు. అది 2020 నుండి అనుకుంటా, 20 నుండి ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా స్టార్ట్ చేసి ఇక్కడికి రావడము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు మాకు ఇది 2004లో ఈ స్థలం ఇవ్వడము, ఇక్కడికి రావడము, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అనుకోని రీతిగా అద్భుత రీతిగా ఇక్కడ మా బంధువులు, మా అత్తగారు ఊరే ఇది, ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవుడు ఒక గొప్ప మందిరాన్ని ఆయన నిర్మించుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు, కానీ కళ్యాణ్ బాబు మాత్రము ఉపవాసం ఉండేది ఆపకోకుండా తను మాత్రం తన పరిచర్యను చేసుకుంటూ ఇక్కడ దేవుడు తనని ఇక్కడ స్థిరపరిచినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7వ రోజును కూడా మీరు ఇంతవరకు ఎంతో సహాయం చేశారు, సహకరించారు. 8వ రోజు ఇది, 8వ రోజు. మళ్ళీ తిరిగి ఇంకా మిగిలిన దినాలు కూడా మీరు ఇలాగే చూడండి, అందరికీ షేర్ చేస్తారండి. ఎందుకంటే మంచి వాక్యం ఉంది. ఇప్పుడు లోపట ప్రేమించుట కంటే బహిరంగ గద్దించుట మేలు అని ఉంటుంది వాక్యం. తను ఎంత ప్రేమిస్తాడో అంతే శిక్షించేవాడుగా ఉంటాడు, మాటల ద్వారా కానీ ఏదైనా. కానీ అది మంచిదన్నమాట. ఎందుకంటే దేవుడు కూడా అదే. ఎందుకంటే లోపల ఒకటి ఉంచుకొని బయటికి ఏది ఉండకూడదు. నిజముగా ప్రేమించేవాడు గద్దిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఆ గద్దింపులు ఎవ్వరూ మనసులో పెట్టుకోకుండా ఆ గద్దింపులు మేలు. దైవసేవకులు పెద్దలు ఎవరైనా నీతిమంతులు పరిశుద్ధులు ఉంటే వాళ్ళు తిట్టినా కొట్టినా అది మంచి ఆశీర్వాదం. ఒకసారి అప్పుడు బేర్షెబాలో శాంసన్ అంకుల్ అని ఉన్నాడు. చిన్నపిల్లలది ర్యాలీ జరుగుతూ ఉంది. నేను టీచర్గా పోయినా అనమాట. అక్కడ చిన్నపిల్లలకు పోతే నా పిల్లలు ఉంటారు కాబట్టి నేను కూడా వాళ్ళకి ఇట్లా మధ్యలో బైకులు బండ్లు అవి
కార్లు అవన్నీ వస్తూ ఉంటే మెయిన్ రోడ్డులో పిల్లలు కదా పడిపోతారు వీళ్ళు ఎట్లా అని చెప్పేసి నా పిల్లల మట్టుకు నాకు సండే స్కూల్లో నాకు ఇచ్చిన పిల్లల మట్టుకు నేను వాళ్ళను ఆపి రెండుసేపు ఆపేసిన అనమాట. ఆపేసి కొంచెం ముందు కట్టపోయిన తర్వాత నేను ఇక్కడ ఆపిన. అంకులు ఎక్కడి నుంచి వచ్చినాడో నాకు తెలియదు కానీ ఏమ్మా నువ్వు బుద్ధి లేదు నీకు, ఎందుకు ఆపినవే, జ్ఞానం లేదు నీకు, తెలివి లేదు నీకు అని 4-5 మాటలు అనేసినాడు అంకుల్. నేనేం చేసిన ఇప్పుడు అసలు ఆ పండ్లు వస్తున్నాయి కదా పిల్లలకు దెబ్బ తగులుతుంది కదా అనుకొని నేను ఆపిన. సరే అంకుల్ అని మళ్ళీ పంపించిన. ఒకసారి అంకుల్ మళ్ళీ నాకు కారులో కనపడి అమ్మ బాగుండావా అన్నాడు. అంకుల్ గుర్తుంది అంకుల్ అంటే ఎందుకు లేదమ్మా ఆ రోజు ఏమన్నా ఫీల్ అయినావా సండే స్కూల్ పిల్లలు ఆపినవు అని. అసలు ఆయన అయితే ఎంత పెద్ద దైవసేవకుడు అంటే శాంసన్ అంకుల్ అంటే బేర్షబాలో చాలా సంవత్సరములు సేవ చేసినాడు ఆయన హెబ్రోన్ సావాసంలో. ఆ అంకుల్ మళ్ళా అడిగినాడంటే నాకు చాలా సంతోషమైంది. ఆ అంకుల్ను మర్చిపోలేను. అది గద్దించడం ద్వారా నేను మళ్ళీ సంవత్సరం సండే స్కూల్కి పోయేదాన్ని, బేర్షబాకు పోయేదాన్ని, కానీ మళ్ళీ ఆ తప్పులు ఎప్పుడు చేయలే, సర్దిద్దుకున్నాను అనమాట. ఓహో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళమ్మడి నేను కూడా నడవాలా అని చెప్పేసి అప్పుడు నిర్ణయించుకొని నా పైన ఉండే పెద్దలు బేర్షబాలు ఉండరు ఆంటీ వాళ్ళందరూ, వాళ్ళు కూడా ఇట్లా చేయి మేరీ అన్నప్పుడు నేను వాళ్ళు చెప్పిన మాట వినేదాన్ని. నా సొంతంగా జ్ఞానంతో నేనేం చేయకుండా దేవుడు నాకు అక్కడ బేర్షబాలో కూడా అట్టి కృప ఇచ్చినాడు. కాబట్టి మనం పెద్ద దైవసేవకులు కానీ ఎవరైనా సరే మన వాళ్ళను పెద్దవాళ్ళు నీతిమంతులు ఎవరైనా సరే కొట్టినా ఒక మాట తిట్టినా ఎంతో మంచిది, శ్రేష్టం అన్నమాట అది. కాబట్టి దేవుడు కళ్యాణ్ బాబుకి ఇచ్చిన ఈ సంఘం కొరకై అందరూ ప్రార్థించండి. కళ్యాణ్ తన కుటుంబము ఇక్కడ సేవ చేస్తున్నారు, టీవీ పరిచర్యలలో అందుకున్నాడు. కాబట్టి మీరందరూ కూడా కళ్యాణ్ బాబు కొరకు ప్రార్థన చేయండి. ఇది మంచి ఆరోగ్యం కొరకు ఉపవాసం ఉన్నాడు. ఈరోజు అది కాక మన మనవరాలు జెస్సీ విరోనిక పాప పేరు బర్త్డే సందర్భంగా 4 సంవత్సరాలు పూర్తయి 5 కదా 5వ సంవత్సరము బర్త్డే కార్యక్రమం కూడా ఉంది. దేవుడు ప్రేమించి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాను. మనమందరం కూడా ఒకసారి మళ్ళీ ఈ బోయోజును గురించి రూతు నయోమిని గురించి మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఒకసారి మనం కూడా దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాం. విడవబడితే మాత్రం బహు శ్రమలు అవి, ఆ శ్రమలు ఎవరు తాలుకోలేరు. దేవుని ఎరగకుండా పోతే ఖచ్చితంగా నరకానికి పోతారు. అది మాత్రం వాక్యము సత్యం, అది వాక్యమే చెప్తా ఉంది. రక్షణ లేని వానికి నరకమే. కాబట్టి నరకం నుండి మీరు తప్పింపబడాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే మీరు మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. రక్షింపబడిన బిడ్డలకు పరలోకము నిత్య జీవము యేసు ప్రభు జీవ గ్రంథములో మన పేర్లు ఉంటాయి. కాబట్టి ఈ పరమ బోయోజైన మన యేసు ప్రభుకు మనం అప్పగించుకుందాము. ఋతు వలె సంఘము సిద్ధపడినట్లుగా మనం కూడా సిద్ధపడి మెండైన ఆశీర్వాదములు ఇక్కడ పిల్లలు ఇచ్చినారు, కానీ మనకైతే దేవుడు మీ పిల్లలు వారి పిల్లలను నేను ఆశీర్వదించేదని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆ ఆశీర్వాదముల కొరకై మన కుటుంబాలను దేవునికి అప్పగించుకుందాం గాక. దేవుని నామానికి మహిమగల. మిగిలిన సమయము ఇక్కడున్న వారికి అప్పగించుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. ఇంతవరకునైనా మీ మహాకృప మాకు తోడుగా ఉంచినందుకై వందనాలు. మా మధ్యకు తెచ్చిన లేఖన భాగమును బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నా తండ్రి మరి సమస్తమును నష్టపరుచుకొని ప్రభువా ఆమె ఏ విధంగా అయితే తండ్రి మరి రిక్తురాలై వచ్చింది, ఆమె వేదన, ఆమె తల్లట, ఆమె బాధను ప్రభువా మీరు చూచిన దేవుడు తండ్రి. మరి కోడలు కూడా కూతురు వలె తండ్రి, మరి కొడుకు వలె ప్రభువా ఆమె ఎంతగానో ప్రభువా మరి అత్తకు సాటి అయిన సహాయముగా ఉంటూ ప్రభువా అత్తను వృద్ధాప్యములో ముసిలితనమున విడిచిపెట్టకుండా ప్రభువా ఒక మనుమని తండ్రి తనకు కానుకగా ఇచ్చింది. నాయన నయోమి తన కౌగిలిలో ఉంచుకుంటా వచ్చింది ప్రభువా. అటువంటి భాగ్యమును తండ్రి మీరు మాకు కూడా తండ్రి ఈ లోకంలో అనుగ్రహించినందుకే మీకు వందనాలు. ఏవి శాపకరమైనటివో వాటన్నిటినీ తొలగించి ఆశీర్వాదంతో నింపుటకు ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అని పిలుచుచున్నావు తండ్రి. నాయన ఆశీర్వదించారు తండ్రి, ఇంకా ఆశీర్వదించుటకు నాయన మీరు సమర్థుడవు ప్రభువా. సమస్తము నీది, మేము ఏదైతే అడిగి ఉన్నామో అది పొందుకొని ఉన్నామని విశ్వసిస్తూ వస్తున్నాం. మీరు ప్రేమించి తండ్రి ఇక్కడికి తెచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు నాయన. ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. విన్న బిడ్డలందరూ శబ్ద యంత్రం ద్వారా విన్న బిడ్డలను కూడా అది ఆలోచన చేయడానికి సహాయం చేయండి. నిజముగా తండ్రి పరమ బోయోజైన
మీ యొద్దకు ప్రతి ఒక్కరూ వచ్చి సాగిలపడి ప్రభువా, నేను పాపిని, పరదేశిని, నా ఎడల ఏమి చూసి నువ్వు నన్ను ప్రేమించితివి ప్రభువా, ఏ మంచితనము నాలో ఉంది అని తండ్రి వాళ్ళు పరీక్షించుకొని వాళ్ళ హృదయాలు మీకు అప్పగించుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ తీస్తూ తండ్రి నన్ను ప్రేమించి ప్రభువా మరి ఇక్కడికి తీసుకొని వచ్చిన విధానం బట్టి స్తుతిస్తూ మరొకసారి ప్రభువా మీ నామానికి ఈ సంఘము ద్వారా మహిమ తెచ్చుకో. ఈ ఊరంతటిని మీరు ఆశీర్వదించి దీవించండి తండ్రి. రక్షణ కార్యమును జరిగించండి. అనేకులను ప్రభువా నీ మందిరములో నైనా ఉండి తండ్రి ఎత్తబడే గుంపులో ఉండటకు కూడా మీరు సహాయము చేయమని మరొకసారి బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామముకే కలుగును గాక. ఋతు గ్రంథం నుంచి చక్కగా క్లుప్తంగా స్పష్టంగా మరి వివరించి మనం బోధించిన ఎవాంజలిస్ట్ సిస్టర్ మేరీ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో మన మధ్యనటువంటి పాస్టర్ నాథన్ గారు వచ్చి తదుపరి కార్యక్రమాన్ని నడిపిస్తారు. హల్లెలూయా. చక్కటి వాక్య సందేశం విన్నాము. నయోమి అంటే సేవకుడు కూడా గుర్తు. పరిశుద్ధాత్ముడు అని వాక్యం సెలవిచ్చాడు కదా. సేవకుడు ఎలాగైతే రూతుని అలాగే ఓర్పాను అన్యురాలైన వారిని రక్షించాడో సంఘంలోకి సమకూర్చబడ్డారు కదా. బెత్లెహేంకి వచ్చారు నయోమితో పాటు. అయితే ఓర్పా విడిచిపెట్టి వెళ్ళిపోయింది, రూతు మాత్రం హత్తుకొని ఉంది కదా. ఏ విశ్వాస అయితే నయోమిని హత్తుకొని ఉంటారో అంటే సేవకుని హత్తుకొని ఉంటారో వాళ్ళు రూతులా అంటారు. ఏ విశ్వాసులు అయితే సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోతారో వాళ్ళు ఓర్పాలు అంటారు. కాబట్టి ఈ సంవత్సరం పాస్టర్ కళ్యాణ్ గారికి రూతులు దగ్గర కావాలి, ఓర్పాలు దూరం అయిపోవాలి. హల్లెలూయా. కాబట్టి ఓర్పాలు అంటే అవసరాన్ని వాడుకొని విడిచిపెట్టేవాళ్ళు, కష్టం రాగానే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి విశ్వాసం మనకొద్దు. కష్ట సమయంలో కూడా తోడుగా ఉండే రూతు లాంటి విశ్వాసులు కావాలి సంఘానికి. అది ఇద్దరైనా ముగ్గురైనా. కాబట్టి దేవుడు ఈ సంఘానికి రూతు లాంటి వారిని తోడుకొని వచ్చుదురు గాక. హల్లెలూయా. సరే, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల దేవ, విత్తబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క 8వ రోజు ఈ యొక్క ఉపవాస కూడికను మహిమకరంగా జరిగించినందుకు కొందాలు, చక్కటి పాటలు, వాక్యము నాతో మాట్లాడినందుకు కొందాలు చెల్లిస్తూ ఈ దయగల హస్తాలకు మమ్మల్ని సమర్పిస్తుండగా మీరే మహిమ పొందండి. విత్తబడిన వాక్యం ఫలింపచేయండి. చెప్పిన ఈ దాసులను అభిషేకించండి, కృప చూపించని ప్రార్థిస్తూ మరొకసారి నీ దాసుడు కళ్యాణ్ బాబు గారిని, మేరీ గారిని మీరు దీవించండి. వారు చేస్తున్న పరిచయం నీరు కట్టి ఫలింపచేయమని ప్రభువా, నీ దాసుడిగా ప్రవచిస్తున్న ఈ సంవత్సరము ఓర్పాలు దూరమై ఈ సంఘానికి రూతులందరి దగ్గర ఉదురుగాక. సహాయం చేసి నడిపించండి. అలాంటి రూతులను మీరు నడిపించండి, కృప చూపించమని, సంఘానికి అలాంటి విశ్వాసులను మీరు మాకు ఈ సంఘానికి నడిపించమని ప్రార్థిస్తూ మరొకసారి మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తుండగా మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చివరి ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం సహవాసం చేరి వచ్చిన మనకును పరిశుద్ధులెల్లరికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. హల్లెలూయా. ఇంతకాలం ఈ ఉపవాస ప్రార్థనలో తోడైన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిగిలిన రోజుల్లో కూడా దేవుడు తన దాసునికి తోడైండును గాక. హల్లెలూయా. సరే, మరొక చిన్న ప్రాముఖ్యమైన అంశము. ఈరోజు పాస్టర్ కళ్యాణ్ బాబు గారికి అలాగే సిస్టర్ మేరీ గారికి ప్రేమించి ఇచ్చిన ప్రథమ సంతానం జెస్సీ వెరోనిక. దేవుడు ప్రేమించి ఇచ్చిన మొదటి సంతానం, తన పుట్టినరోజు ఈరోజు. కాబట్టి ఆ పుట్టినరోజు సందర్భంగా మనము ఈరోజు చిన్న ఒక 10 నిమిషాల కార్యక్రమం చేద్దాము. దేవుడు ఆ బిడ్డకు చక్కటి ఆరోగ్యం ఇచ్చి 4 సంవత్సరాలు కాచి కాపాడి 5వ సంవత్సరానికి నడిపించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం అంతా దేవుడు మంచి ఆయుష్, ఆరోగ్యము, జ్ఞానము జెస్సీ వెరోనికకి దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. భవిష్యత్తులో జెస్సీ వెరోనికని దేవుడు బలంగా వాడుకొనును గాక. హల్లెలూయా. సరే, పాస్టర్ కళ్యాణ్ బాబు గారిని అలాగే సిస్టర్ మేరీ గారిని, తల్లిదండ్రులని అలాగే పాపను జెస్సీ వెరోనికని తీసుకొని రావాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. దైవదాసుడు కళ్యాణ్ గారు ఫాస్టింగ్ ఉన్నప్పటికీ కూతురు నిమిత్తమై, ప్రేమ నిమిత్తమై తను మన మధ్యకు వస్తున్నాడు. కాబట్టి మేరీ అలాగే కళ్యాణ్ బాబు అలాగే జెస్సీ వెరోనిక అలాగే జెస్సీ వెరోనిక
అబ్బగారు అలాగే నానమ్మ గారు జేజమ్మ గారు అయినటువంటి మేరీ గారు యాకోబ్ గారు రావాల్సిందిగా ప్రభు పెట్టి ఆహ్వానిస్తున్నాం. అలాగే పెద్దమ్మ గారు మహిమ గారిని కూడా పైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అక్కగారు జూనియా రాన్ దా జూనియా అందరికంటే మా చిన్నోడు అద్వితీయ రానాయనా. హల్లెలూయా. ఈ సంతోషాలు మిమ్మల్ని అందరూ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సరే, పాప పుట్టినరోజు సందర్భంగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. హృదయపూర్వకంగా పాపను ఆశీర్వదిద్దాం. ప్రేమగల దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ పాదసన్నిధికి చేరి స్తుతిస్తున్నాము తండ్రి. జెస్సీ విరోకాన్ని బట్టి మిక్స్తులు అర్పిస్తున్నాం. ప్రియ దాసుడు దైవ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు గారిని, మేరీ గారిని ప్రేమించి వారికి ఇచ్చిన ప్రథమ సంతానమును జెస్సీ విరోనికాన్ని బట్టి మిక్స్తులు అర్పిస్తున్నాం. బిడ్డను మీరు దీవించండి. 4 సంవత్సరాలు కాచి కాపాడి 5వ సంవత్సరానికి ప్రవేశింపజేసినందుకు వందనాలు. ఆనాడు తండ్రి మీరు గొప్ప సేవకురాలుగా ఎలా అయితే బైబిల్లో దెబోరాను, మిరియామును, తండ్రి రూతుని, ఎస్తేర్ని, అకుల, ప్రిస్కిల్లాని ఎలాగైతే వాడుకున్నారో అలాగున్న తండ్రి మీరు యేసు నామములో భవిష్యత్తులో జెస్సీని మీరు వాడుకుందరు గాక. సహాయం చేసి నడిపించండి. భవిష్యత్తులో మంచి ఆరోగ్యము, ఆయుష్, ఆనందము, సంతోషం, సమాధానం, సమృద్ధి, జ్ఞానము, వివేకము, తెలివి యేసు నామములో అనుగ్రహించుదురు గాక. సహాయం చేసే బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాప స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తోడుగా ఉండండి. మంచి జ్ఞానం ఇచ్చి తన్ని నీ సేవలో, నీ పరిచయలో అద్భుతమైన తలాంతులతో, వరములతో నింపబడును గాక. అద్భుతమైన ఆరాధికురాలుగా, వాయిద్యకారులుగా, మంచి వర్షిప్ లీడర్గా, మంచి ఉన్నతమైన యూత్ లీడర్గా బిడ్డను భవిష్యత్తులో మీరు అభిషేకిస్తున్నందుకు వందనాలు తండ్రి. సహాయం చేసి నడిపించుము తండ్రి, కృప చూపించుమని ప్రార్థిస్తూ ఈ బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యంకి వందనాలు. 4 సంవత్సరాలు కాపాడారు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు కాచి కాపాడమని చేరి వచ్చిన మమ్మలను, మా బంధుమిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారందరిని బట్టి మిక్స్తులు అర్పిస్తూ మేమందరం కలిసి హృదయపూర్వకంగా మా దీవెనలు జెస్సీ మీద కుమ్మరిస్తుండగా మీరు ఆ బిడ్డను మీరు దీవించి నీ రెక్కల చాటున జెస్సీని మీరు భద్రపరచుమని, ఇది మొదలుక నా బిడ్డకు నీ కృపను అనుగ్రహించి దీవించి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుమని, నూతన ఆశీర్వాదాలు, నూతన దర్శనాలు, నూతన విధానంలో జెస్సీని మీరు నడిపించమని, రాని దినాల్లో ఈ పరిచర్యను భుజస్తంభాల మీద మోసే అద్భుతమైన సాధకురాలుగా జెస్సీని మీరు చేసి ఆశీర్వదించమని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకున్నట్టు కావాల్సిన దీర్ఘ ఆయుష్ బిడ్డకు జెస్సీకి మీరు అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడిని దీవించిన జెస్సీని దీవించిన గాక. హల్లెలూయా. పాస్టర్ కళ్యాణ్ బాబు గారు అలాగే మేరీ పాపతో కేక్ కటింగ్ చేపిస్తారు. చప్పట్లు కొడదాం అందరం సంతోషంగా. హ్యాపీ బర్త్డే జెస్సీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కేక్ కట్ చేస్తుండగా దేవుని మహిమ పరుద్దాం. చప్పట్లు కొడదాం. హ్యాపీ బర్త్డే జెస్సీ. హల్లెలూయా. జెస్సీ స్తోత్రం, దేవునికి స్తోత్రం. సరే, హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ బర్త్డే జెస్సీ. చప్పట్లు కొడదాం సంతోషంగా. హ్యాపీ బర్త్డే జెస్సీ.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన 4 సంవత్సరాలు ఉండండి, ఏం కాదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మరి జెస్సీ వెరోనికా 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి తీసేయండి, కేకులు తీసి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంతవరకు మరి 8వ రోజు ఉపవాస ప్రార్థన కూడిక ఘనంగా జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మరొకసారి ప్రభుపేట వందనాలు. మరి జెస్సీ వెరోనికాను దీవించడానికి మరి మీరు చేయాల్సింది ఒకటే పని ఏంటంటే ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో బిడ్డ ఎదగడానికి, చక్కగా వర్ధిల్లింపబడడానికి, అలాగే మంచి ఆరోగ్యం శక్తితో తను దీవించబడి మరి రాబోయే కాలంలో దేవుడు తను ఇంకా గొప్పగా వాడుకునేలాగా మరి ప్రార్థనలో పెట్టండి. మా ఆశ ఒక్కటే ఏంటంటే నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదాం. మా ఇంటి వారు అందరం కూడా మరి దేవుని సేవించాలి, దేవుని సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము సేవకు వచ్చాము. కాబట్టి మరి మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. మరి జెస్సీని కూడా దేవుడు దీవించి నిజంగా ఎంతో ఆశీర్వదించి మరి బిడ్డను గడిచిన 4 సంవత్సరాలు కాచి కాపాడాడు దేవుడు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, మరి దేవుని ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నాను. మరి ఈ వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తనని ఇంకా దీవించునుగాక, ఇంకా ఆశీర్వదించునుగాక, ఇంకా తల్లిదండ్రులు లోబడి తను ఇంకా దేవుని సన్నిధిలో వర్ధిల్లింపబడునుగాక. హల్లెలూయా. కాబట్టి మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను నేను. తర్వాత మరి మీకు కేక్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు. తర్వాత మీ గృహాలకు మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ ఎవరైనా మీరు ఏమైనా జెస్సీకి కానీ ఏం తినిపించాలన్నా గిఫ్ట్ తెచ్చినా మీరు తర్వాత ఇచ్చుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగా ఈ సమయంలో ఇంతవరకు ఘనముగా జరిగించిన విధానం బట్టి నీకు వందనములు. మరి నాయనా ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలు నాయనా మరి 8వ రోజు ఉపవాస ప్రార్థన కూడిక ఘనంగా జరిగించిన మరి మా అమ్మగారు మరి ఎంతగానో మరి సత్యమైన వాక్యాన్ని అందించి అనేకులను కదిలించడానికి తన ముందు తన ప్రయత్నం చేసింది. జ్ఞాపకం చేసుకోండి. తన ప్రయత్నాల్లో ప్రభా మరి వ్యర్థంగా పోకుండా అనేకులను నీ వైపు తిప్పుకోవడానికి ఈ ప్రసంగం అనేకులకు దీవెనకరంగా మార్చమని వేడుకుంటా ఉన్నాం. మరి తండ్రి మరి తన పాస్టర్ కూడా మా ఎదుగు నుంచి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నడిపించేందుని బట్టి వందనాలు. మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇంతటి వరకు కుటుంబంతో మరి సంతోషించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. మరి సంఘముతో కూడా ఈ రీతిగా చేరి సంఘముతో కూడా సహవాసముతో ఈ రీతిగా చిన్న సంతోషమే పంచుకుంటుండగా నీవే మహిమ పొందుతురామని వేడుకుంటూ మరి తండ్రి మరి గడిచిన దినము మరి ఎన్నో అద్భుతం దయ్యం పట్టిన వ్యక్తికి విడుదల కలిగించి గొప్ప కార్యం జరిగించావు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, ఎంతో దీవించబడ్డాం బ్రదర్, ఎంతో సంతోషంగా ఉన్నాడు బాబు అని చెప్పడం బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం తండ్రి. మరి అటువంటి సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, వ్యాధి బాధలు కానీ మరి ఏ సమస్యలతో మరి పట్టి పీడించబడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. 21 రోజుల ఉపవాస ప్రార్థన గొప్ప విడుదల వారు చూచుదురుగాక, గొప్ప మహిమ వారు పొందుదురుగాక, ఘనమైన మేలులు వారు చవి చూచుదురుగాక, రాబోయే సంగతులు వారు తెలుసుకుందురుగాక, వారి కుటుంబాలు బహుగా ఆశీర్వదించబడునుగాక, వారి పిల్లల సంతతి ఆశీర్వదించబడునుగాక, వారికి ఉన్న ప్రతి సమస్యలు, కష్టాలు, వ్యాధి బాధల నుండి వారు విడుదల పొందుదురుగాక, సుఖ సంతోషాలతో ఆనందాలతో వారు దీవించబడుదురుగాక, రెట్టింపు ఘనత వారు అనుభవించుదురుగాక. ప్రభా మరి నీ బిడ్డలందరినీ కూడా గమనించి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వారి విశ్వాసమును మీరు పరిశోధించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిని మీరే జ్ఞాపకం చేసుకొని మీ వైపు ఆకర్షించుకోమని వేడుకుంటూ మేమైతే ప్రయత్నిస్తున్నాం తండ్రి, మా ప్రయాస వ్యర్థముగా పోకుండా నీ బిడ్డలు కూడా మరి సహకరించేవారిగా మరి రూతు లాంటి స్వభావం కలిగి కష్టాలలో అయినా నష్టాలలో అయినా ఒక సంఘములో స్థిరంగా నిలబడి వాక్యాన్ని ప్రేమించి సత్యాన్ని ప్రేమించి నిన్ను అంగీకరించడానికి కృపతో నింపమని వేడుకుంటూ సహాయము చేయమని వేడుకుంటూ యేసయ్య నామములో వచ్చిన ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జెస్సీ వెరోనికాను మరీ అధికముగా దీవించమని నీ బిడ్డ కావలసిన ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి అనుగ్రహించి చదువులో మంచి జ్ఞానమునిచ్చి నీ బిడ్డ అనేకులకు దీవెనకరంగా మార్చమని వేడుకుంటూ తండ్రి నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాం తండ్రి.
ఆమెన్ ఆమెన్ ఆమెన్. బోలో ఖుదావనీష్ మసీకి, రాజుల రాజుకు, ప్రభుల ప్రభుకు, త్వరగా రాబోతున్న నజరేయుడైన యేసుక్రీస్తు మహారాజుకి హల్లెలూయా హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు మన యేసుక్రీస్తు ప్రభుల వారికే కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.